నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం ఒక గ్రామంలో వికారాబాద్ జిల్లా నూతనంగా ఏర్పడిన చౌడాపూర్ మండల్లో మందిపాల్ అనే గ్రామానికి సంబంధించిన గ్రామ దళిత యువకుల ఆవేదన, గ్రామ దళితుల ఆవేదన. స్వాతంత్రం వచ్చి 75-76 ఏళ్ళు అయిపోయింది మనకు. కానీ మా గ్రామానికి దళితులు సర్పంచ్గా మా గ్రామాన్ని మేము ఒకసారి పరిపాలించే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఈ సమాజంలో దళితులకు మేము ఆ స్థానం ఇస్తున్నాం, ఈ స్థానం ఇస్తున్నాం, దళితులు ఇంకా వర్గీకరణ జరుగుతుంది, దళితులు అందరితో సమానం వస్తున్నారని చెప్పుకునే సందర్భంలో కూడా గ్రామ సర్పంచ్ వ్యవస్థ వచ్చి 30-35 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మాకు ఒక్క అవకాశం రాలేదు. ఈ గ్రామంలో మా ఓటింగ్ శాతం కూడా ఉన్నది, మాకు ఒక అవకాశం రాలేదు. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, అసలు వస్తుందా రాదా, మా గ్రామాన్ని మేము పరిపాలించుకునే అవకాశం ఒక్కసారి మా దళితులకు ఇస్తారా ఇయ్యారని చెప్పేసి మందిపాల్ గ్రామానికి సంబంధించిన యువకులు, ఆ గ్రామానికి సంబంధించిన దళిత వాసులు వాళ్ళు ఒక పోరాటానికి శ్రీకారం చుట్టారు. నిజానికి చూస్తే మిత్రులారా, ఒక్కసారి ఆ మందిపాల్ గ్రామానికి సంబంధించిన దళితుల ఒక్కసారి ఒక యువకుడు మాట్లాడిండు, మనం విందాం. మనకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వాతంత్రం వస్తే 1950 మనకు రాజ్యాంగ పరంగా మనము మన యొక్క గ్రామాలను కానీ రాష్ట్రాలను కానీ పరిపాలించుకునే విధానం వచ్చింది. ఆ తద్వారా 1980 డిసెంబర్ 31న మండల కమిషన్ వచ్చింది. మండల కమిషన్ వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలు ఏర్పాటైనవి. అయితే మండల కమిషన్ వచ్చిన తర్వాత చౌడపూరు, మందిపాల, వీరపూరు, వెంకటాపూరు మరియు ఇక్కడ ఉన్నటువంటి మరో గ్రామం ఉంది. ఈ 4 జంట గ్రామాలను అప్పుడు 1980 నుంచి 90 వరకు కృష్ణారెడ్డి పరిపాలించడం జరిగింది 10 ఏళ్ళు. తద్వారా 1990 నుంచి 2000 వరకు ఈ గురుకుంట నాలింగం పరిపాలించడం జరిగింది. తద్వారా మఠము ఈశ్వరమ్మ 5 సంవత్సరాలు పరిపాలించింది. ఆ తర్వాత మన ముచ్చపోతు నారాజు 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తర్వాత పలగడ్డ విజయ 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తర్వాత వాలిబాయి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మఠం ప్రమిళ 5 సంవత్సరాలు పరిపాలించారు. అయితే ఈ బీసీలు, ఓబీసీలు వీళ్ళే ఈ సర్పంచ్ పదవిని పరిపాలిస్తూ పోతున్నారు. కానీ అయితే ఈ ఎస్సీలకు బాధ్యలమైన మాకు మాత్రము ఈ అవకాశాన్ని రానివ్వడం లేదు. దీంట్లో కులవేక్ష గాని ఇవన్నీ షో చేస్తూ మాకు ఈ గ్రామ సర్పంచ్ పదవికి ఇంకా దూరంగా ఇంకెంతకాలము దూరంగా మా పిల్లలను కూడా దూరంగా ఉంచే ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా మనం మార్గలం ఐక్యంగా పోరాడి మనకు కూడా అవకాశాన్ని తగ్గిస్తూ ఈ పోరాటం కొనసాగించాలని ఉన్న ఈ సభ్యులందరికీ ఈ మందిపాల్ గ్రామ వాసులు చెప్పే మాట ఏంటంటే, మా తండ్రులకు అవకాశం రాలేదు మా గ్రామాన్ని పరిపాలించుకోవడానికి. మా దళితవాడ నుంచి ఒక్క వ్యక్తి సర్పంచ్ అయ్యి మా గ్రామాన్ని పరిపాలించడాన్ని చెప్పుకునే చరిత్ర మా తండ్రులకు రాలేదు. మాకు కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తుంది, మాకు రాలేదు, మా పిల్లలకు కూడా రాదేమో అని చెప్పేసి ఆవేదన పడుతున్నారు. నిజానికి ఇది ఎంత దురదృష్టకరమైన వార్త అంటే, ఇది దేశంలో దళితులకు అన్ని స్థానాల్లో అగ్రస్థానంలో మేము నిలబెడుతున్నాం అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. మరి దేశంలో నేను అనుకుంటున్నా ఒక మందిపాలే యువకులే బయటకు వచ్చారు. దేశంలో ఈ రాష్ట్రంలో చాలా ఇట్లాంటి గ్రామాలు ఉండొచ్చు. రాజ్యాంగాన్ని కొంతమంది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మేము రాజ్యం వెళ్తున్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఎటుపోయింది ఈ రాజ్యాంగంలో ఈ దళితులకు కూడా ఆ గ్రామాలకు సర్పంచులు అయ్యే అవకాశము వస్తలేదంటే మరి రాజ్యాంగాన్ని పట్టుకున్న నాయకులు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి సందర్భంలో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, ఆ చౌడాపూర్ మండలానికి సంబంధించిన అధికారులు కావచ్చు, లేదా నిన్న మొన్న పేపర్లలో వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు.
పేపర్లలో వచ్చింది. ఆ పేపర్లకు సంబంధించిన క్లిప్పులు కావచ్చు, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్లు చెప్తున్న వీడియోలు కావచ్చు, మీరు తీసుకొని ఇది వాస్తవమా కాదని చెప్పేసి మండల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ గ్రామానికి నిజానికి 35 ఏళ్ళ నుంచి మా సర్పంచ్ వ్యవస్థ వస్తే ఇప్పటికీ మా ఓటింగ్ శాతం కూడా ఉన్నది, మా ఓటింగ్ శాతం లేదు అంటే అది వేరే విషయం. మాకంటే తక్కువ ఉన్న వాళ్ళకు కూడా సర్పంచ్ అక్కడ గ్రామానికి సర్పంచ్ అయ్యారు, కానీ మాకు అవకాశం రావట్లేదు. మరి ఇది ఎక్కడ పొరపాటు? అందుకే మండల వ్యవస్థ, మండల అధికారులు ఒక పంచనామా ఎంక్వైరీ చేసి కలెక్టర్కు పెట్టండి. కలెక్టర్ గారు కూడా ఈ గ్రామాన్ని, మందిపాలు గ్రామాన్ని విజిట్ చేయండి. విజిట్ చేసి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కు మీరు రెఫర్ చేయండి. జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గ్రామాలు ఏమైనా ఉంటే, వికారాబాద్ జిల్లాలో ఇంకేమైనా ఉంటే మన జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఎంక్వైరీ చేసి పంచనామా చేసి దీన్ని పై అధికారులకు, ఎలక్షన్ సంబంధించిన కమిషనర్ గారికి పంపించండి. ఇది ఎంత దురదృష్టకరమైన విషయం అంటే, వాళ్ళు మా ఒక్క విలేజ్, మా ఇంటి కోసమో, మా వీళ్ళందరూ మాట్లాడుతున్న యువకుడు కావచ్చు, పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, మా వ్యక్తిగతంగా మా ఇంటి కోసం ఏదో రావాలని అంటలేరు. వాళ్ళు మా గ్రామాన్ని మేము ఏలుకుంటాం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. దయచేసి నేను ఈ మండల వ్యవస్థకు, మండల అధికారులకు కావచ్చు, కలెక్టర్ గారికి కావచ్చు, నేను ఎలక్షన్ కమిషన్ గారికి కూడా నేను 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నా. ఇట్లాంటి సందర్భంలో 2025 సంవత్సరంలో ఉన్నాం మనం. చాలా మన దేశం పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నది, ప్రపంచ దేశాల వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నది చెప్పుకునే సందర్భంలో ఇట్లాంటి వార్తలు చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. నాకైతే వ్యక్తిగతంగా సిగ్గుచేటుగా నేను భావిస్తున్నా. దయచేసి మందిపాలు గ్రామం లాంటి ఇంకా ఏ గ్రామాలైనా అవకాశం ఇవ్వండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. గ్రామ సర్పంచే కావచ్చు, ఇతరత్ర అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి విన్నపిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.